ఒక పాస్టర్ గారి బండి తాళం లాక్కుని బెదిరిస్తున్న ఒక తమ్ముడు. ఇది చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో సేవ చేయడానికి వెళ్ళిన ఒక పాస్టర్ గారు. ఆయన్ని బండి తాళం లాక్కుని మీరు దాన్నేమంటారంటే, మీరు పిల్లల్ని ఎత్తుకుని అమ్ముకుంటున్నారు. లేకపోతే ఇంకా ఘోరమైన తప్పులు చేస్తున్నారు. అక్కా చెల్లెళ్ళుని మీరు అక్రమ సంబంధాలకి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. బైబిల్‌లో ఉందని చెప్పి రకరకాలుగా బెదిరిస్తా ఒక తమ్ముడు ఈ విధంగా పాస్టర్ గారిని మరి బెదిరిస్తున్నాడు. ఆ వీడియో చూడండి ఒకసారి. ఎన్నిసార్లు తప్పు చేస్తున్నావు నువ్వు, దేశద్రోహి నువ్వు, దేశద్రోహి ప్రమోదం రాజు నువ్వు. చూసారా, ఇక్కడ ఒక తమ్ముడు అంటే హైందవ తమ్ముడు ఏం చేస్తున్నాడంటే, ఒక పాస్టర్ నోకరాజు అనే ఒక పాస్టర్ గారిని గిరిజన ప్రాంత ప్రజల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా అనే ప్రాంతంలో గిరిజన ప్రజలకి సువార్త చెప్పి ఒక మందిరం కట్టుకున్నారు. పేద ప్రజలకి నాగరికత నేర్పించడానికి వెళ్ళిన వ్యక్తిని ఆయన ఆపి బండి దళం లాక్కుని మీరు దేశద్రోహులు, లేకపోతే మీరు పిల్లల్ని ఎత్తుకునిపోయేవాళ్ళు, లేకపోతే రకరకాలుగా దోషణ చేసి ఈ విధంగా పబ్లిక్ బహిరంగ దాడులకి తెగబడుతున్నారు. నేనేమంటానంటే, చట్టాలు పనిచేయట్లేదా? ఈ పాస్టర్లు కూడా ఎవరైనా సరే తప్పుగా ప్రవర్తిస్తే వాళ్ళని అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి. శిక్ష లేకపోతే అటువాడు గుణపరచబడటం కష్టం. ఎవరైనా సరే, ఏ పాస్టర్ గారైనా తప్పు చేస్తే అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే ఎవరైనా. కానీ నా బాధ ఏంటంటే, క్రీస్తు ప్రభువారి ప్రేమ ప్రకటించడానికి వెళ్ళిన వ్యక్తుల్ని దేశద్రోహి అని చెప్పడం, హిందూ మతం మేల్కొందే, ఇలాగ పాస్టర్లందరినీ కొట్టండి అని చెప్పేసి బోధిస్తున్నారు కొంతమంది. ఇది చాలా తప్పు కాదండి. ఇంకో వీడియో చూపిస్తాను. నేనేమంటానంటే, వినాయక చవితికి లేకపోతే శివరాత్రులకి ఎంత జుగుత్సాకరంగా రికార్డింగ్ డ్యాన్స్లు వేస్తున్నారండి. వాటన్నిటిని ఆపితేనే కదా హిందుత్వం మేల్కొన్నదని. ఒక వీడియో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వినాయక చవితికి రికార్డింగ్ డ్యాన్సులు. ఏం పాటలు అండి అయ్యి? వెనకాల వినాయకుడు మీకు కనిపిస్తున్నారా? వినాయకుడిని గౌరవిస్తున్నారా మీరు? శివుని గౌరవిస్తున్నారా మీరు? రాముల వారిని గౌరవిస్తున్నారా మీరు? మీరు దేవుణ్ణి గౌరవించకుండా దేవుడి ముందే, అంటే మీ భాషలో చెప్తున్నాను, దేవుళ్ళ ముందే మీరు విచిత్రమైన వికృత చేష్టలు చేస్తున్నారు. వీటిని ఆపాలండి. నిజమైన జ్ఞానం కలిగిన హిందువులే, నా భాష అర్థమవుతుంది. దయచేసి ఇలాంటి విషయాలు మీరు ఆ వినాయకుడి ముందు ఇలాంటి డ్యాన్సులు ప్రతి చోట జరుగుతున్నాయి కదా. మరి ఇలాంటి ఆపిని చక్కగా వినాయకుడు గొప్పతనం ఏంటో, రాముడు గొప్పతనం చెప్పుకోవాలి. మేమేమో యేసుక్రీస్తు ప్రభువారి గొప్పతనం చెప్పుకుంటాం. నేను మీకు తెలియజేస్తున్నాను, పాస్టర్ గారు అంటే ఏంటో తెలుసా? పాస్టర్ గారు అంటే ఏంటంటే, మన జీవితాల్లో నిజమైన పాస్టర్లు ఉన్నారు, స్వార్థపూరితం డబ్బు మనుషులు ఉన్నారు. డబ్బు మనుషులు ఉన్న వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు. దేవుడు శిక్షిస్తాడు. వాళ్ళు శిక్షించి దేవుడు ఈ లోకంలోనే వాళ్ళ తీర్పు కూడా చూస్తారు. ఏ పాస్టర్ గారైనా దేవుడికి వ్యతిరేకంగా బతికితే ఖచ్చితంగా వాళ్ళు దేవుడికి ఇదిగా లోనైపోతారు. నేనేమంటారంటే, పాస్టర్ గారు అంటే ఎవరో కొన్ని విషయాలు చెప్తారు మీకు ఏనండి. మనకి అనేకమైన వ్యక్తుల చేత ఎరగా వేయబడ్డారు. అంటే రోమన్ గవర్నమెంట్లో ఎంతో మందిని క్రైస్తవులను హింసించి వారిని సింహాలకు ఎరగా వేశారు. లేకపోతే ఎలాంటి ఘోరమైన చెరసాల్లో అనుభవించారు వాళ్ళంతా. వారి జీవితాలు ఏంటంటే త్యాగం కలిగి ఉండిపోయారు. వాస్తవంగా నేను ఒప్పుకుంటున్నాను, స్వార్థపూరితమైన పాస్టర్లు ఉన్నారు, స్వార్థపూరితమైన దాని ఏమంటే పీఠాధిపతులు ఉంటారు, స్వార్థపూరిత అన్ని చోట్ల ఉంటాయి. కానీ ఒక పాస్టర్లు అందరూ కూడా దేశద్రోహులని చిత్రీకరించే ఈ సమాజాన్ని నేను ఏమడుగుతున్నాను తెలుసా? ఏమడుగుతున్నాను మీరు వినండి. ఒకసారి పవన్ కళ్యాణ్ గారి యొక్క మీటింగ్ విషయాల్లో ఇక్కడ ఏదో జరుగుతుంది చూడండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క సభలో, అంటే సభ అంటే ఆ జెండాలు కట్టి జనసేన వాళ్ళందరూ ఈ రికార్డింగ్ డాన్స్ పెట్టారు. ఇవన్నీ చూపించాలని నాకు ఇష్టం కాదండి. ఈ పవన్ కళ్యాణ్ యొక్క మీటింగ్లో ఎన్ని చూపించినా నాకు బాధగా ఉంది, నాకు క్షమించాలి. కానీ ఏంటంటే,
మా పాస్టర్లందరి మీద దాడి చేస్తుంటే నేను ఈ విషయంగా చెప్పడానికి నేను ఈ విధంగా ముందుకు వచ్చాను, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం కానే కాదు. కాబట్టి మన జీవితాల్లో నేర్చుకోవాల్సింది అంటే మంచిగా సేవ చేస్తున్న వ్యక్తులను వాళ్ళందరినీ కూడా ఏదో దేశద్రోహులుగా చిత్రీకరించే పరిస్థితిలో మనం ఉండడం చాలా తప్పని నేను ఈ సమయంలో మీకు బోధిస్తున్నాను. దయచేసి సేవకులందరూ కూడా నన్ను తీసుకుంటే మరి 23 ఏళ్ల క్రితం ఎంతోమంది సేవకులు వచ్చి మా కోసం ఉపవాసం ఉండి పాస్టర్లు ప్రార్థన చేస్తే నేను మారు మనసు పొందానండి. ఫస్ట్ నేను అలాగే అనుకున్నాను, పాస్టర్లు అందరూ ఇంత బ్రిటిష్ వాళ్ళని కమ్ము కాస్తున్నారా మనకి ఏంటని. కానీ మా జీవితాల్లో మాకున్న రౌడీయిజం కానీ మాకున్న ఆక్రోశం కానీ ఆపగలిగింది పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ శిలువ ప్రేమ మమ్మల్ని ఉద్ధరించింది. అందుకే ఈరోజు నేను చెప్తున్నాను, ప్రతి చోట కూడా చెప్తున్నాను, వందే మాత్రం పాడినట్లుగా, జనగణమన పాడినట్లుగా ఈ ప్రపంచంలో ఉన్న ఈ 730 కోట్ల మంది ప్రజల్లో ఇంచుమించు 380 కోట్ల మంది యేసుప్రభువారు ఫాలోవర్స్ ఉన్నారు. మంచిగా బతికిని, చెడ్డగా బతికిని. కొంతమంది క్రైస్తవులు చెడ్డగా బతికే వాళ్ళు ఉంటారు. కానీ ప్రేమ గురించి చెప్పడానికి మీరెవరు ఆపడానికి వీల్లేదని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ హైందవ తమ్ముళ్ళకి నేను ఒక ఆలోచించండి మీరు దయచేసి. ఇది కాదు హైందవ్యాన్ని ఉద్ధరించడం అంటే ఇది కాదు. మరి ఎలాంటి మహానుభావులు సేవ చేశారండి. బాప్తిసం పొందడం అంటే ఏంటనుకున్నారు? అది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వారు పొందాలని యేసుప్రభువారు మాకు ఆజ్ఞాపించారు. ఆయన ఆజ్ఞాపించిన మాటను మేము చెప్పాల్సిందే. గిరిజన ప్రాంత ప్రజలకు అన్ని చోట్లకి చెప్పాల్సిందే. మారరా అనేది అది వ్యక్తిగతం. కానీ దేవుని పరిశుద్ధాత్మ మాత్రం బలంగా పనిచేస్తుంది. ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ ప్రవాహం వెళ్తుంది. దయచేసి హైందవ సోదరులు హిందూ మతాన్ని ఉద్ధరించే క్రమంలో మీరు మంచిగా ముందుకెళ్ళాలి తప్ప ఇలాంటి వికృత చేష్టలు. మా పవన్ కళ్యాణ్ గారు అయితే సనాతన ధర్మం గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. మరి అదేనా? అవన్నీ ఖండించాలి కదా. అవన్నీ ఖండించి మన జీవితాలు ఉద్ధరించబడాలి. ఇది సింహాలకు ఎరగా వేశారండి. ఎంతోమంది పాస్టర్లు సింహాలు ఎరగా వేశారు. కొన్ని లక్షల మంది చనిపోతే ఈరోజు మాకు ఈ రక్షణ వచ్చింది. ఏ విధంగా హింసింపబడుతున్నారండి, ఏ విధంగా కొట్టబడుతున్నారండి. ఇలాంటి ప్రేమను ప్రకటించిన వాళ్ళనే మీరు దేశద్రోహులని చెప్తారా? మరి హిందూ దేవుళ్ళని పట్టుబడి పిలువబడిన ఇలాంటి వినాయకుడు ముందే ఇలాంటి వికృత చేష్టలతో, రకరకాల పాటలతో ఇదండి. దయచేసి మీరందరూ నన్ను క్షమించమని నేను తెలియజేసుకుంటూ, మరి పేద ప్రజల మధ్య సువార్త ప్రకటిస్తున్న వాళ్ళని దాడి చేయడం తప్పని ఖండిస్తున్నాను. నా బాధ ఏంటంటే ఎస్పీ గారు, కలెక్టర్ గారు మంచిగా స్పందించాలండి. ఎవరైనా నాలాంటి తప్పు చేసినా మీరు లోపలేసేయండి, అంతే తప్ప అందరూ చెడ్డవాళ్ళని చిత్రీకరించే ఈ సమాజంలో మానవ జాతి ప్రేమ నశించిపోయి ఈ రోజుల్లో మనం ఉన్నాం. దయచేసి క్రీస్తు ప్రేమ చాలా గొప్పది. మారు మనసు లేని వారు మారు మనసు పొంది, పాప క్షమాపణ లేరు పాప క్షమాపణ పొంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలో బాప్తిసం పొందితే నిత్యరాజ్యంగా వస్తని పరిశుద్ధ గ్రంథమైన సృష్టికర్తని యేసుప్రభువు తెలియజేస్తున్నాడు. ఈ వీడియో చూస్తున్నా మీరెవరైనా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పు మాట్లాడినా కూడా మీ కామెంట్ రూపంలో మీరు తెలియజేయమని తెలియజేసుకుంటూ, కృష్ణమనాయుడు అలియాస్ కిరణ్ పాల్ అని చెప్తాను, ఆవునిగడ్డ నియోజకవర్గం. మరి నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ, మీ అందరి కుటుంబాలు మరి సృష్టికర్తని యేసుక్రీస్తు ప్రభువు ఆశీర్వదించడాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మాటలు నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.